హాయ్ అండి. ఇవాళ ఎంతో టేస్టీగా ట్రెండింగ్‌గా ఉండే ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మన దగ్గర బీటర్ లేకపోయినా సరే ఈజీగా ఫ్లఫీ ఆమ్లెట్ అయితే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పదండి ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్‌లోకి ఫస్ట్ వైట్ ఎగ్ అయితే వేసేసుకోవాలి. ఇంకొక బౌల్‌లోకి యెల్లో ఎగ్ అయితే వేసేసుకోవాలి. అలా 6 ఎగ్స్ అయితే వేసేసుకున్న తర్వాత విస్కర్ తోటి విస్క్ చేసుకోవాలండి. కనీసం 15-20 మినిట్స్ అయితే పడుతుంది మనకు క్రీమీ టెక్స్చర్ రావడానికి. వీడియోలో చూపించినట్టు విధంగా ఉండాలి. యెల్లో ఎగ్ తీసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి బాగా బీట్ చేసేసి ప్యాన్‌లో బటర్ వేసేసి యెల్లో ఎగ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత వైట్ ఎగ్ వేసేసుకొని మెల్లగా స్పూన్ తోటి అయితే ఎడ్జెస్కి ఇలా కవర్ చేసేసుకోవాలి. పైన కొంచెం కారం, కొంచెం ఉప్పు స్ప్రింకిల్ చేసేసి మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. టేస్టీ ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లేట్ తోటి ఇలా ఉల్టా తీసేసుకోవాలి. అంతేనండి. కట్ చేసి అయితే చూపించేస్తున్నాను. చాలా బాగుంది. సాస్ తోటి అండ్ మైనస్ తోటి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఫ్లఫీ ఆమ్లెట్ చెప్పండి. మా పాపకైతే బాగా నచ్చిందంట. సూపర్ అని చూపించేస్తుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.